భయపడ్డం నా వల్ల కాదు. అందుకే మీకు ఇప్పుడు నిజం చెప్పాను. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదమ్మా. నీకు మేమున్నాం. నువ్విక్కడే ఉండు తల్లి. చెట్టుకి కాయ ఏనాటికి భారం కాదమ్మా. నాన్న నాన్న వద్దు. నా వల్ల మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. అసలు భరించలేను నేను. వద్దు, మీరేం చెయ్యొద్దు. జాను, నువ్వు మా గురించి బాధపడడానికి ఏమీ లేదు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అదే చెయ్యి. చెప్పమ్మా. నాకైతే అతనితో శాశ్వతంగా బంధం తెంచుకోవాలనే ఉంది. అమ్మ జాను. లక్ష్మి, ఊరుకో. భర్త తాగుడుబోతుడైతే భరించొచ్చు, జూదగాడైతే మార్చుకోవచ్చు. కానీ ఇలాంటి రాక్షసుని, మేకవనే పుల్లిని వదిలించుకోవడమే మంచిది. నాది కాని బతుకు నాకొద్దు నాన్న, నాకొద్దు. సరే తల్లి, నువ్వు క్షేమంగా ఉండడమే మాకు ముఖ్యం. దానికోసం నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం నీతోనే ఉంటాం తల్లి. నువ్వు బాధపడకమ్మా. నాన్న, నమస్కారం అయ్యగారు. ఏంటి గిరి ఇలా వచ్చావు? నేనే పిలిచానండి. ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కదా, అందరూ కొత్త బట్టలు కుట్టించుకుంటే బాగుంటుందని. అమ్మ కీర్తి, నీలిమ, అందరూ రండి. మొన్న షాపింగ్ చేసి అందరూ బట్టలు తెచ్చుకున్నారు కదా, కొలతలిస్తే గిరి ఎల్లుండి కల్లా కుట్టి తెస్తాడు. గిరి, ముందు నావి తీసుకో. మీకెందుకు? మీరు, సిద్ధు, మావయ్య రెడీమేడ్ బట్టలే తెచ్చుకున్నారు కదా. అవును కదా, మర్చిపోయాను. నేను తర్వాత, ముందు వాళ్ళవి తీసుకో. సరేనమ్మా. అత్తయ్య, ఎల్లుండి మీరు కూడా కొత్త బట్టలు కట్టుకోవాలి. మరే నాకిప్పుడు అదొక్కటే తక్కువ. నువ్వు కుట్టించే కొత్త బట్టలు వేసుకుని నీ ప్రమాణ స్వీకారానికి ఎగేసుకుంటూ నేను రావాలా? బట్టలేవు గిట్టలేవు, పోవతలికి. సిద్ధు, తులసి ఎక్కడ్రా? కనిపించట్లేదు. తులసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందమ్మా. తులసి వచ్చాక నేను మీకు కాల్ చేస్తానులేండి. సరే బాబు. ఇదేంటమ్మా, ఎప్పుడు లేనిది కొలతలన్నీ మారిపోయాయి?
అమ్మాయి గారు కడుపుతో ఉన్నారా ఏంటి? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీ పన్ను చూసుకో. సారీ అమ్మా. రే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? కడుపుతో ఉండడం ఏంట్రా? అంటే అమ్మా అది నేను 5-6 ఏళ్ల నుంచి అమ్మాయి గారు బట్టలు కుడుతున్నాను కదమ్మా. మొదటిసారి అమ్మాయి గారి నడుము సైజు 2 ఇంచులు పెరిగింది. ఏదో పొరపాటు నోరు జారానమ్మా. ఏయ్ నువ్వు టైలర్వా డాక్టర్వా వెళ్ళి ఇక్కడ నుంచే. అమ్మా ఆకలేస్తుంది, తిందాం రండి. ఏయ్ ఆగరా నీలిమా, నువ్వు వెళ్ళి వెయిట్ చూసుకునే మిషన్ తీసుకురా. అలాగే బామ్మ. వదిన ఆగు. బామ్మ తనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కదా, వెయిట్ అప్పుడప్పుడు అలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. దీనికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలా? నాకు అనుమానంగా ఉందిరా. ఏ కీర్తి, నువ్వు ట్రావే రా. ఏంటేవి? ఏంటివి? నీళ్లు నమ్ముతావేంటే? ఏం టాబ్లెట్స్ ఇవి? నీలిమా ఇట్రా, ఫోన్లో కొట్టి ఇవేంటో చూడు. ఇప్పుడు ఈ విషయం బయటపడితే గనక నన్ను చంపేస్తారు. దేవుడా, సేవ్ మీ. ఇవి ప్రెగ్నెంట్ ఉమెన్ వాడే టాబ్లెట్సే బామ్మ. అయిపోయింది, అంతా అయిపోయింది. నా బతుకు అయిపోయింది. ఎంత నమ్మక ద్రోహం చేశావే నిన్ను!